రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే పత్తి పంట గురించి అయితే మాట్లాడుకుందామండి. సో పత్తి పంటలో మొదటి దశలో వచ్చే సమస్య ఏంటంటే కలుపు సమస్య. సో ఈ కలుపు నివారించడానికి ఎలాంటి మందులు వాడుకోవాలని చాలామంది రైతులు అయితే అడగడం జరుగుతుంది. సో ఈ పత్తి పంటలో మనం కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటే మొదటగా వచ్చి మనకు ఈ పత్తి మొక్కలు అనేది పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. అలాగే జిగి జీడ దోమ సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పత్తి పంట ఎవరైతే సాగు చేస్తున్న వాళ్ళు ఉన్నారో మొదటగా చేయాల్సింది ఈ పత్తి పంటలో కలుపును అనేది నివారించుకోవాలి. మనం రసాయనిక కలుపు మందులు వాడుకోవచ్చు, లేకపోతే ఈ అంతర సేద్యం చేసి కూలీల ద్వారా కలపైనా కూడా తీసుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. సో ముందుగా మనం తెలుసుకున్నట్లయితే చాలామంది రైతులు ఈ కలుపు మందులు చెప్పండి అని అడుగుతున్నారు. సో పత్తి పంట నాటిన తర్వాత గడ్డి అనేది విపరీతంగా పడింది, ఎలాంటి మందులు వాడుకోవాలని అడగడం జరుగుతుంది. ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా అయితే చూడండి, అలాగే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి పత్తి పంటకు సంబంధించి మొదటి దశ నుంచి పంట చివరి దశ వరకు సంబంధించి ఏ టైంలో ఏ స్ప్రేయింగ్ చేసుకోవాలనేది పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే పత్తి పంటలో మొదటి దశలో కలుపు సమస్య నివారించుకోవడానికి వాడుకోవాల్సిన మందులు ఏంటంటే, ఈ పత్తి పంటలో గడ్డి జాతి కలుపు ఉందనుకో, మనము ఈ ధనుకా కంపెనీ వాళ్ళది మనకు తర్గా సూపర్ అని దొరుకుతుంది. ఇందులో వచ్చి మనకు క్విజలఫాప్ ఇథైల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది 10%. ఇది వచ్చి మనకు ఈ పత్తి పంటలో అన్ని రకాల గడ్డి జాతుల్ని సమర్థవంతంగా 100% నివారించగలదు. దీన్ని వచ్చి ఒక ఎకరానికి 250 ml వాడుకోండి. దీని కాంబినేషన్లో మీరు ఈ గోద్రేజ్ వాళ్ళది హిట్ వీడ్ అని దొరుకుతుంది. ఇది వచ్చి మనకు పరిథిబ్యాక్ సోడియం టెక్నికల్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఇది వచ్చి మనకు అన్ని రకాల గడ్డి జాతుని నివారించడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది హిట్ వీడ్ అనేది. సో ఈ రెండు కలిపి మీరు ఒక ఎకరానికి తర్గా సూపర్ అనేది ఒక 250 ml, అలాగే హిట్ వీడ్ అనేది ఒక 250 ml కలిపి భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి. మీకు పూర్తిగా కలుపు అనేది కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా రైతులు ఈ కలుపు మందులు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే వాడుకోండి. మీకు పత్తి మొక్కకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా కలుపు మాత్రమే పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే వాడుకోండి. ఈ రెండు మీకు మార్కెట్లో అవైలబుల్గా లేకపోతే గోద్రేజ్ కంపెనీ మనకు హిట్విడ్ మ్యాక్స్ అని దొరుకుతుంది. సో మనకు ఈ క్విజలఫాపిథైలు పరిథిబ్యాక్ సోడియం రెండు ఒకే దాంట్లో మనకు కలిపి మార్కెట్లో అయితే లభిస్తుంది. సో ఈ హిట్విడ్ మ్యాక్స్ కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. చాలా రకాల వేరే కంపెనీ మందులు కూడా దొరుకుతున్నాయి. సో ఏవి మీకు అవైలబుల్గా ఉంటే వాటినైనా కూడా కలుపు మందులని వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే కలుపు మందు వాడిన తర్వాత మొదటి స్ప్రే ఏం చేయాలని కూడా ఒక డౌట్ ఉంటుంది. సో ఈ మొదటి స్ప్రే ఏం చేసుకోవాలంటే, ఈ కలుపు మందు కొట్టిన తర్వాత ఒక వారానికి కానీ 10 రోజులకు కానీ మొదటి స్ప్రే అయితే ఖచ్చితంగా చేయండి. అది వచ్చి మనకు జేటీ అగ్రిటెక్ వాళ్ళది మనకు జేటీ స్టార్ అని దొరకడం జరుగుతుంది. సో ఇది వచ్చి మనకు పత్తి పంటల్లో వచ్చు పచ్చదోమ సమస్య, జిగి సమస్య, జీడి సమస్య, పిండి నల్లి ఇవన్నీ కంట్రోల్ అయ్యి మనకు మొక్క పెరుగుదల రావడానికి చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది ఈ జేటీ స్టార్ అనేది. సో ఈ జేటీ స్టార్ని అయితే ఒక 250 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి. దీని కాంబినేషన్లో వేయాలనుకుంటే మీరు న్యూట్రియన్స్ ఏదైనా కూడా మనం మ్యాక్స్ కానీ లేకపోతే వాటర్ సాలబుల్ 1919 కానీ అలాంటిది దీని కాంబినేషన్లో మొదటి స్ప్రేగా చేసుకోండి. మీకు 100% బెస్ట్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో కలుపు మందు అనేది వాడిన తర్వాత ఖచ్చితంగా జేటీ స్టార్ అనేది మొదటి స్ప్రేగా అయితే వాడుకోండి, మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ వీడియోలో కలుపుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా మీకు ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి రైతులకు వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.